స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మొబైల్ నెంబర్‌ని మీరు బ్యాంక్‌కి వెళ్లి ఎన్ని సార్లు అప్డేట్ చేసినా కూడా అప్డేట్ అవ్వట్లేదని చూపిస్తుందా? మీకు ఏవైనా అమౌంట్ అనేది డెబిట్ అయినా, క్రెడిట్ అయినా మెసేజ్ అయితే రావట్లేదా? అయితే మీకున్న ప్రాబ్లమ్‌నయితే నేను ఈ వీడియో ద్వారా అయితే సాల్వ్ చేస్తాను. బ్యాంకుకి వెళ్లి మొబైల్ నంబర్‌ని లింక్ చేయించినా, అదేవిధంగా ఆధార్‌తో కూడా మొబైల్ నంబర్ అనేది లింక్ చేయించినా కూడా మీకు ఏవైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్ ఏదైనా యూపీఐ యాప్స్‌లలో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు కూడా మీకు ఆ ఓటీపీ అనేది రాకపోవచ్చు. అదేవిధంగా మీకు అమౌంట్ అనేది డెబిట్ అయినా, క్రెడిట్ అయినా ఏవైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కూడా మీకు మెసేజెస్ గానీ, ఓటీపీలు గానీ రాకపోవచ్చు. ఓకే. దీనికోసం మీరు ఇలా మొబైల్ నంబర్ అనేది రిజిస్టర్ అవ్వట్లేదనేది అయితే మీకు చూపించినప్పుడు మీరు బ్యాంకుకి వెళ్లి ఇలా మొబైల్ నంబర్ అనేది లింక్ అవ్వలేదు. మళ్ళీ మొబైల్ నంబర్ అనేది లింక్ చేయించండి అని మీరు అప్డేట్ చేయించాలన్నా కూడా మీకు ఆల్రెడీ మొబైల్ నంబర్ అనేది లింక్‌లో ఉన్నది అనేది అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు మళ్ళీ మొబైల్ నంబర్ అనేది లింక్ అవ్వట్లేదనేది చూపిస్తుందన్నది అర్థం అవ్వట్లేదని అయితే బ్యాంక్ వాళ్ళైతే చెప్తారు. అసలు వాళ్ళకే ఈ ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది అయితే అర్థం కాదు. ఓకే. మీరు ఎన్ని సార్లు బ్యాంకుకి వెళ్ళినా వాళ్ళు ఇదే సమాధానం అయితే చెప్తారు. ఓకే. నేనైతే ఈ వీడియోలో మీకు సింపుల్‌గా అయితే మీకు ఏ విధంగా మీ మొబైల్ నంబర్‌ని అప్డేట్ చేయాలన్న ప్రాసెస్‌ని అయితే చెప్తాను. ఎప్పుడైతే మీకు ఈ విధంగా జరుగుతుందో అప్పుడు మీరైతే ఎస్‌బీఐ కస్టమర్ సపోర్ట్‌ని అయితే కాంటాక్ట్ అవ్వాలన్నమాట. మీకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో కూడా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మెయిల్ ఐడీ అయితే ఉండటం జరుగుతుంది. కస్టమర్ సపోర్ట్ ఐడీ. ఆ ఐడీని తీసుకొని మీరు మీ మెయిల్ ఐడీ నుంచి అయితే ఒక మెయిల్ అయితే చేయండి. మెయిల్ చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా మెయిల్ చేయాలన్న ప్రాసెస్‌ని అయితే మీకు ఇప్పుడు మెయిల్ ఐడీని ఓపెన్ చేసి అయితే మెయిల్ ద్వారా చెప్తాను. ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడీని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ 2 దగ్గర అయితే మీ ఆహ్, ఎస్‌బీఐకి సంబంధించిన మెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేయండనమాట. ఈ విధంగా ఎస్‌బీఐ మెయిల్ ఐడీ, కస్టమర్ కేర్ యొక్క మెయిల్ ఐడీని అయితే ఈ విధంగా ఎంటర్ చేసేయండి. ఇది కస్టమర్ యొక్క మెయిల్ ఐడీ అనమాట. ఇక్కడ మీరు సబ్జెక్ట్‌లో అబౌట్ మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్‌ని అయితే ఈ విధంగా టైప్ చేయండి. ఓకే. ఈ విధంగా అయితే సబ్జెక్ట్ మీద అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ దగ్గర అయితే ఈ విధంగా నేను చెప్పినట్టయితే ఈ విధంగా అయితే ఎంటర్ చేసేయండి. ఓకే. ఈ విధంగా కంపోజ్ ఈమెయిల్ దగ్గర నేను ఏ విధంగా అయితే ఎంటర్ చేశానో ఆ విధంగా అయితే మీరు టైప్ చేయండి. టైప్ చేసి ఈ యొక్క కస్టమర్ కేర్‌కి అయితే మెయిల్ అయితే చేసేయండి. ఇక్కడ ఎలా టైప్ చేస్తారంటే నాకైతే ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంక్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మొబైల్ నంబర్ అనేది నాట్ రిజిస్టర్డ్ అని అయితే చూపించిందనమాట. నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని బేస్ చేసుకొని అయితే నేను ఈ విధంగా అయితే మెయిల్ అయితే చేస్తున్నాను. వెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆన్ ఆన్‌లైన్ ఇట్ షోస్ సారీ యువర్ మొబైల్ నంబర్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ అకౌంట్ బట్ ఐ ఆల్రెడీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ టు మై బ్యాంక్ అకౌంట్ అండ్ ఆల్సో ఆధార్. బట్ ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ విత్ మొబైల్ నంబర్. ప్లీజ్ సాల్వ్ మై ఇష్యూ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అయితే ఈ విధంగా అయితే మీరు మెయిల్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు మెయిల్ అయితే చేసేయండి. ఓకే. ఈ విధంగా మీరు మెయిల్ పంపించిన కొన్ని ఫ్యూ అవర్స్‌లో అయితే మీకు ఒక మెయిల్ అయితే కస్టమర్ కేర్ నుంచి అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మెయిల్ ఐడీని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా డియర్ సార్ మేడం థాంక్ యూ ఫర్ రైటింగ్ టు అస్ అట్ స్టేట్ బ్యాంక్ కాంటాక్ట్ సెంటర్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం మనకు ఉన్న ప్రాబ్లమ్‌ని అయితే ఈ విధంగా అయితే రైట్ చేసాము ఇక్కడ. నేనైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి రైట్ చేశాను. దానికి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది ప్రాసెస్‌ని అయితే ఇక్కడ ఫుల్‌గా వీళ్ళైతే చెప్పడం జరిగింది. కానీ మొబైల్ నంబరు ఏ విధంగా అప్డేట్ చేయాలనేది అయితే ఇక్కడ ఇవ్వలేదనమాట. ఓకే. ఒకవేళ మీరు మళ్ళీ అదే మొబైల్ నంబర్ అనేది నాట్ రిజిస్టర్డ్ అని మళ్ళీ ఫేస్ చేసినట్లయితే మళ్ళీ మీరు మాకైతే మళ్ళీ మెయిల్ చేయండి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఫేసింగ్ ద సేమ్ ఎర్రర్ వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ప్రొవైడ్ ద బిలో మెన్షన్ డీటెయిల్స్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్ నంబర్‌ని అయితే మళ్ళీ మెయిల్ చేయమని అయితే చెప్తుందనమాట. మళ్ళీ మనకి దీనికి రిప్లై ఇచ్చేసి అకౌంట్ నంబర్‌ని అయితే ఇక్కడ అకౌంట్ నంబర్ అండ్ మొబైల్ నంబర్‌ని అయితే పెట్టేద్దాం. ఓకే. ఏదైనా వచ్చిన మెయిల్ ఐడీకి రిప్లైగా అయితే మీరు అకౌంట్ నంబర్ అండ్ మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేసి అయితే మళ్ళీ మెయిల్ ఐడీకి రిప్లై అయితే ఇవ్వండి. ఈ విధంగా రిప్లై ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్ కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత కూడా మళ్ళీ మీకు మెయిల్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. డియర్ సార్ మేడం థాంక్ యూ ఫర్ రైటింగ్ టు అస్ ఎట్ ద స్టేట్ బ్యాంక్ కాంటాక్ట్ సెంటర్. వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్సీ. ఈ విధంగా ఇచ్చి మీకు ఇక్కడ with reference to your grievance recording mobile number, we would like to inform you that as per records, the provided mobile number ending with last 4 digits 9236 is not updated with your account అని
మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లాస్ట్‌లో 9236 అనే మొబైల్ నంబర్ అనేది అప్డేట్ అవ్వలేదని వాళ్ళైతే మెయిల్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ కాంటాక్ట్ ద బ్రాంచ్. అంటే మీరు బ్రాంచ్‌ని కూడా కాంటాక్ట్ అవ్వండి అని అయితే దానికి సంబంధించిన బ్రాంచ్ కోడ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ కూడా అయితే మీకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే మీరు బ్రాంచ్‌కి వెళ్లి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనేది ఇవ్వడం జరిగింది. నేనైతే ఆల్రెడీ బ్యాంక్‌ని కాంటాక్ట్ అయ్యాను. మొబైల్ నంబర్ అప్డేట్ అవ్వట్లేదు అనే ప్రాబ్లమ్ అయితే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ మళ్ళీ మొబైల్ నంబర్ అనేది అయితే అప్డేట్ అవ్వలేదు అనేది అయితే నాకు అర్థమైందనమాట. అందుకే నేనైతే ఈ విధంగా కస్టమర్ కేర్‌ని అయితే కాంటాక్ట్ అయ్యాను. ఆ విధంగా కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఒక వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో అయితే మీకు మళ్ళీ బ్యాంక్ నుంచి అయితే మేనేజర్ అయితే కాల్ చేస్తారనమాట. కాల్ చేసి మీ ప్రాబ్లమ్ ఏంటిదని అయితే అడుగుతారు. మీరు ఈ విధంగా అయితే కంప్లెయింట్ అయితే రైజ్ చేశారు కదా! దానికి గల ప్రాబ్లమ్ ఏంటిదని అయితే అడుగుతారు. అడిగి తెలుసుకొని మన యొక్క ప్రాబ్లమ్ అనేది మొబైల్ నంబర్ ఈ విధంగా అప్డేట్ అవ్వట్లేదని అయితే చెప్పినట్లయితే ఓకే. దాని విధంగా ఏ విధంగా అప్డేట్ చేయాలన్న ప్రాసెస్‌ని అయితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంట. ఒకవేళ వాళ్ళకి ఫోన్ నంబర్ గాని కావాలని అయితే అడుగుతారు. దానికి సంబంధించిన అకౌంట్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ గాని వాళ్ళ ఒక మెయిల్ ఐడీ ఇస్తే ఆ మెయిల్ ఐడీకి అయితే మీరు మళ్ళీ మెయిల్ చేసినట్లయితే వాళ్ళ రికార్డ్స్‌లో అయితే చెక్ చేస్తారనమాట. చెక్ చేసి ఈవెన్ వాళ్ళకి పాసిబుల్ అయితే వాళ్ళు చేసేస్తారు. లేకపోతే హైయర్ అఫీషియల్‌కి పైకైతే హెడ్ ఆఫీస్‌కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే మనకి వస్తుందనమాట. నాకైతే బ్రాంచ్‌లో ఈ విధంగా మెయిల్ అనేది రిప్లై ఇచ్చినా కూడా అయితే బ్యాంక్ మేనేజర్ అయితే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయలేదు. మళ్ళీ నాకు అయితే ఒక ల్యాండ్‌లైన్ నుంచి అయితే కాల్ రావడం అయితే జరిగింది. ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి. ఈ విధంగా రావడం వల్ల నా ప్రాబ్లమ్‌ని అయితే చెప్పాననమాట. మొబైల్ నంబర్ అనేది ఈ విధంగా లింక్ చేయించినా కూడా లింక్ అవ్వట్లేదు. ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లింక్ అవ్వట్లేదు అనేది అయితే చెప్పాను. చెప్పడం వల్ల వాళ్ళు వితిన్ 10 డేస్‌లో మీ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తామని అయితే ఇక్కడ మళ్ళీ మెయిల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా 10 డేస్‌లో మీ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తామని అయితే మెయిల్ పంపించి వితిన్ 10 డేస్‌లో అయితే నా యొక్క ప్రాబ్లమ్‌ని అయితే సాల్వ్ చేశారనమాట. అంటే మొబైల్ నంబర్ అనేది అప్డేట్ అయినట్టయితే నాకైతే ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. మెసేజ్ వచ్చిన తర్వాత కూడా ఒక ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి అయితే కాల్ వచ్చింది. మీ యొక్క మొబైల్ నంబర్ అనేది అప్డేట్ అయింది. ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే నాకైతే ఫోన్ కాల్ రావడం జరిగింది. అలా రావడం వల్ల నా యొక్క మొబైల్ నంబర్ అనేది అయితే అప్డేట్ అయిపోయింది. ఓకే. మీకు కూడా ఈ విధంగా ప్రాబ్లమ్ అయితే ఉన్నట్లయితే మీరు కూడా సేమ్ ఈ ప్రాసెస్‌ని అయితే ట్రై చేయండి. సేమ్ కస్టమర్ కేర్‌కి అయితే మెయిల్ చేయండి. వచ్చిన మెయిల్ ఐడీ ద్వారా అయితే మీరు ఏ విధంగా మెయిల్ వస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మీరు రిప్లై ఇవ్వండి. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ లాంటిది అయితే అడుగుతారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిప్లై ఇవ్వండి. ఈ ప్రాబ్లమ్ ఏంటిదని అయితే అడుగుతారో, ఆ ప్రాబ్లమ్ ఏంటిదని అయితే కూడా మీరు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పినట్లయితే ఈజీగా అయితే మీ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుందనమాట. ఓకే. ఈ విధంగా అయితే కస్టమర్ కేర్ అయితే చాలా అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.